7 డేస్ ఆఫ్ సిరీస్‌లో ఇది డే 4. డే 4లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే సెక్షన్ వచ్చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ మీ రెజ్యూమ్‌లో యాడ్ చేస్తున్నారు. అది ఎలా రిప్రజెంట్ చేయాలి? సో, మీరు మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసేటప్పుడు ఎలా పెట్టాలంటే, సో, ఎప్పుడన్నా మీ రెజ్యూమ్‌లో ఫస్ట్ మీ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అనలిస్ట్ అయితే అనలిస్ట్, డెవలపర్ అని ఇలాగ మెన్షన్ చేసి పెట్టండి. తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారో ఆ కంపెనీ యొక్క లొకేషన్. మీరు నిజంగా జెన్యూన్‌గా వర్క్ చేశారా లేదా అనేది క్లియర్‌గా తెలుస్తుంది. తర్వాత మంత్ అండ్ ఇయర్ ఇలాగ మెన్షన్ చేస్తే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్లియర్‌గా రిప్రజెంట్ అవుతుంది. రెజ్యూమ్‌లో రెస్పాన్సిబిలిటీస్ అనేవి 5, 6 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకండి. సో, మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ టెక్నికల్ స్కిల్స్ అనేవి మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండేలాగా మెయింటైన్ చేయండి. సో, అవి ఎలా పెట్టాలంటే ప్రతి ఒక్కటి బుల్లెట్ పాయింట్ పెట్టి నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి అనేది ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కటి దీంట్లో మ్యాచ్ అయితేనే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దట్ మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్‌కి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్ ఏం పెట్టాలి? సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ బదులు ఫ్రెషర్ ఏం పెట్టాలంటే ప్రాజెక్ట్స్ గానీ, సర్టిఫికేషన్స్ గానీ ఇలాంటివి పెడితే ఫ్రెషర్‌కి ఒక రిక్రూటర్ గానీ, ఒక హెచ్ఆర్ గానీ మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఇంప్రెస్ అవుతాడు. ఇది 7 డేస్ ఆఫ్ సిరీస్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్ సెషన్ గురించి. సో, నెక్స్ట్ వచ్చేది ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి? అసలు ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే ట్రైయోపాత్ కెరియర్స్‌ని ఫాలో చేయడం. థాంక్ యూ.